తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు, గత ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్న లీడర్లకు పొసగడం లేదు. ఆధిపత్య పోరుతో నాయకులు కుమ్ములాడుకుంటూ ఉంటే కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జిల్లా అధ్యక్షుడిని ధిక్కరించి వ్యవహరిస్తున్న ఓ నేత తీరుతో కేడర్ నొచ్చుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆ లీడర్ తన బిజినెస్ విస్తరణ కోసం పార్టీని ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నీడనిచ్చిన కొమ్మనే నరుక్కున్న చందంగా రాజకీయంగా ఆశ్రయం కల్పించిన పార్టీని నాశనం చేయడమే ఆ నేత పనిగా పెట్టుకున్నారా? బీజేపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తూ జిల్లాలో పార్టీ పతనానికి కారణమవుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నేత ఎవరు, ఏ జిల్లా? జరుగుతున్న నష్టాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ నేతలు కట్టు తప్పుతున్నారు. వర్గపోరులో కాంగ్రెస్కు కమలం పార్టీకి పెద్ద తేడా లేదనే పరిస్థితి వచ్చింది. వరంగల్లో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడి నేతలకు ఒకరంటే మరొకరికి గిట్టడం లేదని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు స్థానంలో ఓడిపోయిన ఎర్రబెల్లి ప్రదీప్రావు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్కు అస్సలు పడడం లేదు. ఇద్దరిది తలోదారి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు వైఖరితో ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఈ నేత ఒంటెద్దు పోకడలతోనే సీటు కోల్పోయారన్నది పార్టీ నేతల మాట. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు ఎర్రబెల్లి ప్రదీప్రావు. గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు. సోదరుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పొసగక కారు దిగి కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరిపోయారు ప్రదీప్. పార్టీ క్యాడర్ వద్దన్న గత ఎన్నికల్లో లాబియింగ్తో సీటు దక్కించుకుని 2వ స్థానంలో నిలిచారు. ఈ నేతకు జనబలం లేదని చెప్పినా అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం పెడచెవిన పెట్టిందన్న విమర్శలొచ్చాయి. అప్పటి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, బండి సంజయ్ సూచించిన గంటా రవికుమార్కు టికెట్ ఇచ్చి ఉంటే గెలిచి ఉండేవారన్నది క్యాడర్ మాట. ఓడిపోయిన తర్వాత కూడా ప్రదీప్ తీరు మారలేదని బీజేపీలో వినిపిస్తోంది. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గంటా రవికుమార్ పనిచేస్తున్నా పెత్తనం మాత్రం ఎర్రబెల్లి ప్రదీప్రావుదే. ఇటీవలి వర్షాలకు వరంగల్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ప్రదీప్ తన నివాసంలో మీడియాను కలవడంపై పార్టీ నేతలందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటన్నది వీరి ప్రశ్న. పార్టీ విషయాలను ఆఫీస్ వేదిక నుంచి ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. ఇక ఎర్రబెల్లి ప్రదీప్రావు పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ శ్రేణులను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నేతలు ప్రదీప్రావు వైఖరిపై మండిపడుతున్నారు. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా ఈ నేత పరిస్థితి తయారైందన్న విమర్శలున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయకుండా సొంత బిజినెస్ను పెంచుకోవడం కోసమే బీజేపీలో చేరారన్నది క్యాడర్ వాదన. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేతను ఇలానే వదిలేస్తే ఉన్న కొద్ది మంది నేతలు, కార్యకర్తలు కూడా క్రియాశీలకంగా పనిచేసే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది. ఎర్రబెల్లి ప్రదీప్రావుకు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. 18 ఏళ్లుగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ 2 రంగాల్లోనూ ప్రదీప్ది ఏకఛత్రాధిపత్యం. పౌల్ట్రీ రంగంలో చిన్న వ్యాపారులను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలొచ్చాయి. అలాంటి వారు గతంలో రోడ్డెక్కిన సందర్భాలు లేకపోలేదు. అలాగే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో తన అనుచరులకు మాత్రమే రుణాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. తన సామాజిక వర్గం వారికే ఉద్యోగాలిస్తారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈయన ఒంటెద్దు పోకడలతోనే వరంగల్ జిల్లాలో బీజేపీ ఎదుగుదల లేకుండా పోయిందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న హనుమకొండ జిల్లాలో కమలం పార్టీ క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వరంగల్లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. ఎర్రబెల్లి తీరే ఇందుకు కారణమన్న విమర్శలొస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ లీడర్లు నలిగిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న దశలో ఈ పరిస్థితి పార్టీకి నష్టమనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఎర్రబెల్లి ప్రదీప్ తీరు ఇలానే కొనసాగితే గ్రేటర్ ఎలక్షన్స్లో ప్రత్యర్థులకు బీజేపీ కనీస పోటీ ఇవ్వలేదనే వారు లేకపోలేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దాలని క్యాడర్ కోరుతోంది. లేకపోతే కుమ్ములాటలతో కమలం కమిలి వాడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం వరంగల్ బీజేపీ వర్గపోరులో జోక్యం చేసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.